హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనము ద్రాక్షారామం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం వెళ్తున్నామండి. కాకినాడ నుంచి బయలుదేరాము. పెనుగుదురు వచ్చిన తర్వాత పెనుగుదురు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ద్రాక్షారామము, అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే రామచంద్రపురం వస్తుంది. ఫైనల్గా మనమైతే ద్రాక్షారామం వచ్చామండి. కాకినాడ నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుందండి ద్రాక్షారామం. రోడ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి కార్తీక మాసంలో చాలా రష్గా ఉంటుందండి. సో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి భీమశంకరుని దర్శించుకుంటూ ఉంటారు. కోనేరు ముందు రావి చెట్టు చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ మనము మెయిన్ రోడ్ నుంచి వచ్చాం కాబట్టి మనము ఆలయ ద్వారానికి ముందు వైపు నుంచే వెళ్తున్నామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అదే మనకి స్టార్టింగ్లో ఉండే గోపురం అండి. చూస్తున్నారు కదా. ఫైనల్గా మనమైతే ఈ భీమశంకర్ సన్నిధికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనము పార్క్ చేసేసి టెంపుల్కి వెళ్ళిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్గా మనకి ద్రాక్షారామంలో ఉన్న మెయిన్ రోడ్ మీద కనిపించే గోపురం అండి. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళిపోవాలి. మనకి అభిషేకానికి కావలసిన పళ్ళు అలాగే పాలు ఇక్కడ తీసేసుకుని వాటిని లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ గోపురంలో భీమశంకరుడు అనేవారు ఉంటారండి. అక్కడికి వెళ్ళిపోవాలి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి. మనకి టికెట్ అయితే కనుక అక్కడ ఆ వ్యక్తి కనిపిస్తున్నారు కదండి, అక్కడ నుంచి లోపలికి ఉంటుంది దారి. కింద నుంచి మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము పైకి ఎక్కిన తర్వాత. అలాగే ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం కాదు, మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి చాలా ఖాళీగానే ఉంది. పూజలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారండి. మామూలుగా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. అలా పైనుంచి వెళ్తున్నారు కదా, క్యూ లైన్లో వెళ్ళి భీమశంకరుని దర్శనం చేసుకోవాలండి. తర్వాత కింద అమ్మవారు కొలువై ఉంటారండి. అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకుని గోత్రనామాలతో మనం అమ్మవారిని స్మరించుకోవాలండి. ఇక్కడ ఏవో పూజలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి. తర్వాత మనం నందీశ్వరుడికి మన మనసులో ఉన్న కోరికను చెప్తే కనుక ఈయన నేరుగా శివునికి ఆ కోరికను చేరవేస్తారంటండి. చాలామంది శివాలయాల్లో అదే కదండి నమ్మేది. మనం కోరిక చెప్పేద్దామండి. మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి. దెన్ నెక్స్ట్ మనం ముందుకెళ్ళిపోతే కనుక మనకి ఏదైతే అన్నవరం అట్మాస్ఫియర్ ఉంటుందో అలాగే అనిపిస్తుందండి. రావి చెట్టుని చూస్తే మాత్రం నాకు దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మనకి కార్తీక మాసంలో అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ అనేది బాగా రద్దీగా ఉంటుంది. జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. పంచారామ క్షేత్రాల్లో ఈ ద్రాక్షారామం కూడా ఒకటి కాబట్టి ఇక్కడ అలాగే మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయండి. లోపల టెంపుల్లోని అలాగే బయట కూడా మండపాలు వేసుకుని చాలా మ్యారేజెస్ మేము వెళ్ళిన ముందు రోజు అయితే జరిగినాయి అంట. ఆ మండపాలు అలాగే ఉన్నాయి. చాలా మండపాలు వేశారు. ఎక్కువగానే పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఈ గుళ్ళో ఎక్కువగా మ్యారేజెస్ జరుగుతాయని చెప్పారండి. తర్వాత మనము ముందు వైపు నుంచి మనము బయటకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి ఒక గార్డెన్ ఉంటుందండి. ఆ గార్డెన్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చిన్న చిన్న తాబేళ్ళు ఉంటాయండి. నేను చూపిస్తాను ఉండండి మీకు. చూస్తున్నారు కదా, అదిగోండి మొక్కల కింద అలా గార్డెన్ అంతా కూడా అవి తిరుగుతూ ఉంటాయి. సో మనకైతే దర్శనం అయిపోయింది కాబట్టి ఒకసారి ఈ గార్డెన్ దగ్గర ఒక పిక్ తీసేసుకొని మనం బయలుదేరిపోవచ్చు. శివ శంభో శంకర.